చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అయిపోయిన పెళ్లికి ఇడుపులపాయ బ్యాండ్ మేళం అన్నట్టు ముందు జగన్ రెడ్డి వ్యవహారం. ఈరోజు పొదులు ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఏం మాట్లాడాడో తెలియదు, ఏం మాట్లాడదాం అనుకున్నాడో తెలియదు. పొగాకు రైతులకి ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొనుగోలు చేస్తూ ఉంది, మద్దతు ధర ప్రకటించింది, దాని ప్రకారమే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. తగుదనమ్మా అంటే వెళ్ళి పాత స్క్రిప్ట్ పట్టుకొని ఇవాళ చదివి అబాస్ పాలయ్యి మళ్ళీ బెంగళూరు పారిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు, అక్కడ ప్రజలు ఎలా తిరగబడ్డారు, ఏం చేశారనేది విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పొదుల పర్యటన, ప్రజల తిరుగుబాటు, ప్లేకలు పట్టి చూపించారు, టమాటాలు కూడా విశ్లేషిస్తున్నారు, అరుపులు కేకలు వినిపించినాయి. ఈ నరుపులు ఈ నరుచుకుంటా ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు చేశారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారో మీరు ఎలా గమనించారు ఆ ఎపిసోడ్ని? పిలవని పేరంటానికి వెళితే ఎలా ఉండిద్దో అలా ఉంది. ఎక్కడ ఏ రైతు కూడా బయటకు వచ్చి నాది సమస్య అని చెప్తే మీరు పోరాటం చేస్తే దానికి ఒక అర్థం ఉండిద్ది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, కేవలం రైతుల కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని దాని గురించి చర్చ నడిపి మరి ఏ పంటలు పండి ఎవరికి ఏ విధంగా మద్దతు ధర ప్రకటించాలి, మరి ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని ఆల్రెడీ అంత నివేదిక ఒకటి తీసుకొని వాళ్ళంతా నిర్ణయం తీసేసుకున్నారు. 12,000 13,000 రూపాయల కంటే ఎక్కువే కానీ తక్కువ మాత్రం కొట్టడానికి వీల్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మరి 11వ ఎమ్మెల్యే వెళ్ళి ఏం చేద్దాం అని అంటే చూసాం. ఆ పొగాకు బేళ్ళన్నీ ఆ బేళ్ళలోకి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి తయారు చేసుకుంటారు. అదంతా కూడా ఎంత ప్రాసెస్ అండి. ఆకు ఇరిచిన దగ్గర నుంచి దాన్ని గుచ్చిన దగ్గర నుంచి అవంతా కూడా ఎండకి వానకి దాన్ని రక్షించుకుంటూ దానికి ఏమాత్రం కొంచెమైనా ఇబ్బంది అయిందంటే కొనుగోలు చేయరు. మరి అన్ని విధాలుగా వచ్చి అక్కడ యార్డ్లోకి రావాలంటే మార్కెట్ యార్డ్లోకి మరి ఆ బేళ్ళని కూడా ఏ విధంగా అడ్డగోలుగా అంటే పొలంలోకి దున్నపోతు తొక్కినట్టు తొక్కుతున్నారు. అంత అడ్డగోలుగా ఉంది. మరి వీళ్ళు రక్షించడానికి వచ్చారా, భక్షించడానికి వచ్చారంటే ఇట్లాంటి పిచ్చి పనులు చేయడానికే వచ్చారని మనకు కనిపిస్తుంది. మాట్లాడితే సీఎం అని వెనకాల నుంచి పిచ్చరుపులు. ఎమ్మెల్యేని పట్టుకొని 11 వచ్చినాడు సీఎం అయితే మరి 165 వచ్చిన కూటమి ప్రభుత్వం ఏంటని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కామెడీ స్క్రిప్ట్ అని చెప్పేసి ఈ రోజున అందరూ అనుకుంటున్నారు. ఆ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఈరోజు మనం చూసాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మహిళామ తల్లులు మమ్మల్ని అవమానించిన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానలు దాంతో మాట్లాడించిన వాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, మీరందరూ కూడా క్షమాపణ చెప్పకుండా ఎందుకు ప్రజల్లోకి వచ్చారు, మరి ఈ విధమైన కార్యక్రమాలు ఏంటి అని వాళ్ళు నల్ల బెలూన్లతోటి ప్రకాట్లు పట్టుకొని మనం చూసాం ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ జగన్ అని. మరి గో బ్యాక్ అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఆ పిల్ల సైకోలంతా రాళ్ళు విసరటం, అక్కడ కానిస్టేబుళ్ళు మహిళలు తలలు పగిలి గాయాలయ్యి అక్కడ రక్తపాతం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన పర్యటన ఏ విధంగా ఉండిద్దంటే ఇలా ఉండిద్ది. గతంలో చూస్తే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అవి దొంగిలించుకెళ్లారు మిర్చి టిక్కీలు అయితే. మరి చూసాం అవి ఎవరి దగ్గర దొరికినాయి అంటే లేళ్లప్పిరెడ్డి అనుచరుడు వ్యాన్లో దొరికినాయి. మరి ఈ రోజున మరి ఇంత విధిగా జరిగిన తర్వాత ఈ రోజున మళ్ళీ వస్తాయి. ఏదో ఒకటి పోయింది, సాయంకాలం కబుర్లు రావచ్చు, ఖచ్చితంగా వచ్చింది. మరి వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎవరి పరుసులు పోయినాయి, ఎవరి చైన్లు పోయినాయి, మరి ఎవరి దగ్గర ఫోన్లు పోయినాయి, ఇవన్నీ కూడా సాయంత్రానికి నివేదిక వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఇయే జరుగుతాయి, ఇలాంటివే సృష్టిస్తారు. ఈ రోజున అసలు లేని పెళ్లికి మేళాలు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఏదన్నా ఒక సమస్య ఉంటే మీరు వెళ్ళినా అర్థం ఉంది. వెళ్తాను 4 రోజులు నేను చెప్తూ 4 రోజుల క్రితం ఒక స్క్రిప్ట్ రాసుకొని అది రోజు పట్టుకొని వెళ్ళాడు. దాంట్లో చదివిన దానికి అక్కడ జరిగిన దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పటికి 4 సమీక్షలు అయినాయండి వాటి మీద. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. పొగాకు కొంటున్నారు, ఐటీసీతో మాట్లాడారు, జరుగుతూ ఉన్న ప్రాసెస్ అంతా. మీరు ఆ సభ చూస్తే ఆ సభకు వచ్చిన వాళ్ళంతా పేటీఎం బ్యాచ్, తాగుబోతులు, గంజాయి బ్యాచ్ తప్ప రైతులు ఎవరు కనపడలే అక్కడ. నిజంగా రైతులు వచ్చినట్టయితే ఆ గోల్ ఉండేది కాదు. సీఎం అరిసేవాళ్ళు కాదు, లేదా మహిళలు తల్ల పగల కొట్టేవాళ్ళు కాదు, పోలీసుల మీద దాడులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళంతా గంజాయి బ్యాచ్. రాష్ట్రంలో నలుమూలలో ఉన్న గంజాయి బ్యాచ్ని పోగు చేసుకొచ్చి అక్కడ సభ పెట్టి ఏదో మమ అనిపించి వాళ్ళతో వీళ్ళని కొట్టించి తన దాని తను వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్నే వీళ్ళు టార్గెట్గా చేసుకొని రాళ్ల దాడి చేశారనేది ఈ రోజున వినిపిస్తున్న విషయం. మరి ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎందుకు వీళ్ళ కక్షపూరిత రాజకీయం అనేది తెలియాల్సింది. మరి గతంలో వీళ్ళకి ఏ విధంగా ఆయన కోటింగ్ వార్నింగ్ ఇచ్చుంటేనే ఆయన్ని వీళ్ళు ఈ రోజున టార్గెట్ చేశారనే మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి.
రోజున చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, మరి అక్కడ జరిగే కొంతమందిని రెచ్చగొట్టి ఉమ్, వాళ్ళని కేసులు ఎరికిచ్చి ఈ వాళ్ళ జీవితాంతం తన బానిసలుగా పెట్టుకోవడానికి, బానిసలుగా ఉండటానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అండి, అదే జరుగుతుంది. ఇప్పుడు లేని దాన్ని సృష్టించటం, ప్రజల్లో ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక నెగిటివ్ అనేది థాట్ రావడానికి, క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసి 5 సంవత్సరాల పరిపాలన చూసి ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి మేము రెడీగా లేవని 11కి ఈడ్చి కొట్టారు. అయినా కూడా ఇంకా ఏదో చేద్దాం. ఈ రోజున ప్రజలు చాలా తెలివిగా, చాలా వివేకవంతంగా ఆలోచిస్తున్నారు. ఈయన కళ్ళబుల్లి కబుర్లు వినే దానిలో వాళ్ళు లేరు. ఈ కథలు వినేది టైం అయిపోయింది. మరి ఈ రోజున సొంత చెల్లెల్నే గొంతు బిసికి నెట్టివేసిన వ్యక్తి, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రాళ్లు విసిరేసి తలలు బగలగొట్టించిన వ్యక్తి, మరి రైతుల గురించి, మహిళల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, భవిత గురించి ఆలోచిస్తాడా అంటే ఎక్కడ ఆలోచించడు. ఆలోచన లేనే లేదు. ఆయన రాజకీయ లబ్ధి. మరి సొంత బాబాయినే వేసేసి బాబాయ్ కూతురికి ఇంతవరకు న్యాయం లేదు. 6 చనిపోయారు ఆయనతో పాటుగా. ఇన్ని విధాలుగా చేసిన ఈ వ్యక్తి రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కోసం ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఎంత అవివేకం. అంటే నిన్న షర్మిలారెడ్డి స్పష్టంగా చెప్పింది కదా. మరి ఆవిడ చెప్పేసింది. ఆవిడ మీద ఎన్ని రకాల పోస్టులు. ఆడపిల్ల, ఇంటి ఆడపిల్లని అనుకుంటే మరి తన పరువే పోయిద్దన్న సోయగోడ లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతుల గురించి ఆలోచిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఎవ్వరూ నమ్మరు. కేవలం రాజకీయం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాదని చెప్పేసి ఎప్పుడో తెలిసిపోయింది. ఈయన ఆటలు ఇక సాగవు. అయినా కూడా ఏదో చేద్దాం, ప్రజల్లోకి నేను ఉన్నాను, ఎవరొకరిని జైలుకు పంపించాలి, జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావాలి, మళ్ళీ అక్కడ ఒక మీటింగ్ పెట్టేసి మళ్ళీ ఇదిగో వీళ్ళు విఫలమయ్యారు, కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లో అభూత కల్పన చేయటానికి తప్పించి వీళ్ళ ఆలోచన ఇంకోటి లేదని క్లియర్గా అర్థం. అక్కడ మీకు జగన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇలాగే ఉంటే మనం బయటికి వెళ్ళిపోయి వీళ్ళని ఎరికించకపోతే వీళ్ళ మీద కేసులు ఉండవు, వీళ్ళంతా పార్టీలు మారిపోతారు. అదే మనం వాళ్ళని రెచ్చగొట్టి కేసుల్లో ఇరికిస్తే, జైళ్ళ పాలు చేస్తే వీళ్ళు ఏ పార్టీలు చేరడానికి అవకాశం ఉండదు. ఆ పార్టీలు కూడా దగ్గరికి రానివ్వరు. కాబట్టి వీళ్ళు మనకు బానిసలుగా పడి ఉంటారు అన్న ఏకైక శ్రీలక్ష్మి అలానే చేశాడు కదండి. ఏకైక రాజకీయ కారణం అది. శ్రీలక్ష్మి తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి, అందరూ అదే పరిస్థితి. కట్టు బానిసలు అయ్యి జైల్లో మొక్కుతున్నారు అంతా. నేను షర్మిల స్పష్టంగా చెప్పింది, సొంత తల్లిని కూడా అల్లరి చేయడానికి దిగజారిపోయిన నీచుడి మాటలు ఎవడు నమ్ముతాడు, విలువ ఎక్కడ ఉందని చెప్పి స్పష్టంగా చెప్పింది. అవును, ఇంకా అంతకు మించి ఇంకో గౌరవం ఉండిద్ది. ఆ తల్లి కడుపును పుట్టిన నువ్వు మరి ఆ కూతురు నీకు పుట్టలేదంటే మరి తల్లిని అవమానించినట్లే కదా. మరి నిన్నేమనుకోవాలి? నీ మాటల్ని ఆ విధంగా మాట్లాడుతున్న వ్యక్తి మరి నువ్వేంటి అనేది ఈ రోజున ఒక క్వశ్చన్ మార్క్ ప్రజల్లో వస్తుంది. మరి ఆ మాత్రం కూడా కొంచెం కూడా ఏమాత్రం నాకు జ్ఞానం లేదు, అజ్ఞానిలా నేను ఇలానే ఉంటాను, నేను ఒక రాక్షసానందం పొందే నిజంగా మహిషాసురులా కనిపిస్తున్నాడు ఈ జగనాసురుడు. చెప్పుకోవాలంటే అస్సలు వీళ్ళు చేసే పనులు ఇప్పటి వరకు చేసినవి ఇప్పుడు చేస్తున్నాయి అంటే మాకు అంతే ఉండదు. మరి ప్రజల అంతం చూసే వాళ్ళమే కానీ మేము అన్నట్లుగా ఉంది ఈయన పోకడంతా కూడా. కానీ ప్రజలు బుద్ధి చెప్పాలి అనే ధ్యేయంతోనే ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా ఇబ్బంది గురి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం జైలుకు పోవలసిందని అందరూ కూడా కోరుకుంటున్నారు. రైతు సభ మాటిన గాంజాయి బ్యాచ్ సభ పెట్టుకుని అక్కడ ఉన్న మహిళల్ని, పోలీసు సిబ్బందిని కొట్టించి తన కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి, తల్లిని కూడా రోడ్డు మీద లాక్కొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడంటూ రాజకీయ సమాధి కాక తప్పదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.